తొందరగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి ఇవన్నీ కూడా అందించాలి. ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తాం. వీటితో పాటు ఇంకా మన ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు ఎక్కడన్నా మనకి టౌన్లో కానీ ఎక్కడన్నా లో వోల్టేజ్ ఉన్నా ఏదన్నా ఉన్నా సరే తప్పకుండా వాటిని కూడా తీసుకొని ఫస్ట్ ప్రయారిటీ ఉన్నాయి చేసి తర్వాత అవి కూడా తీసుకొని తప్పకుండా చేపిస్తాం. అదేవిధంగా వాళ్ళు దాదాపు 8 వర్కులు ప్రారంభించడాలు కానీ శంకుస్థాపన చేయడాలు కానీ ఏదైతే 485 కోట్ల రూపాయల పనులు ఇవాళ ఒక్కరోజే చేస్తున్నాం విద్యుత్ శాఖ నుంచి. అదొకటి. దాంతోపాటు ఇవాళ మన రాష్ట్రంలో ఇందాక చెప్పారు మన వాళ్ళు, దేశంలో ఎక్కడైనా విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటూ పోతారు. మనం ఫస్ట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు రాగానే గత గవర్నమెంట్ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. మనం ఈ 5 సంవత్సరాలు ₹1 కూడా పెంచలేదు. అవకాశం ఉంటే మళ్ళీ మనం ఎలక్షన్కి వెళ్ళే లోపల విద్యుత్ ఛార్జీలు తగ్గించి మనం ఎలక్షన్కి వెళ్ళాలనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని అనుగుణంగానే మనం పనిచేస్తున్నాము. ఇందాక బుచ్చి చౌదరి గారు చెప్పినట్టు ట్రూ అప్ నుంచి మనం 13 పైసలు ట్రూ డౌన్ చేసాం. అది అందరూ కూడా మరి అధికారులకు అందరూ తెలుసు, ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ట్రూ డౌన్ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఇట్లా చేసాం. అది కూడా మీరు చూడండి, మనం బొగ్గు నుంచి విపరీతంగా ఉత్పత్తి చేస్తాం. ఈ సంవత్సరం మనం చరిత్రలో ఎప్పుడు ఉత్పత్తి చేయనంత విద్యుత్తుని ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఈసారి మన కంపెనీల నుంచి ఉత్పత్తి ఎక్కువ చేసాం. ఈసారి రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి చేసాం మనం ఈ సంవత్సరం. అది కాకుండా ఇప్పుడు చాలా సంస్కరణలు తీసుకొచ్చాం, చాలా వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. సూర్య గారు తీసుకొచ్చాం, ప్రధానమంత్రి